నమస్తే వర్క్సర్స్. ఇంకా ఏం లేదు, చిన్న ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ అంటే మీటింగ్ అనుకో, పని మీద. అట్లా హైదరాబాద్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేసినామంటే, ఇంకా మేము ఎప్పుడు అయ్యేదాలా ఎన్నో మాట్లాడతాం, దునియా మాట్లాడతాం. ఇంకా అన్ని నాలెడ్జబుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా టైంపాస్ ముచ్చట్లు ఏముండదు. ఇంకా ఈ రాజు మా అన్న, నా ఫ్రెండ్, నా పార్ట్నర్, ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ పార్ట్నర్ గిట్ట అవుతాడు. అన్నీ ఇక ప్రతిదీ ఒక మనిషికి ఏమేమి ఉంటారు అన్ని. నా గర్ల్ ఫ్రెండ్ గిట్ట, నా గర్ల్ ఫ్రెండ్ గట్ట ఎక్కువ ఏనైతేనే తిరుగుతా. బయట నా గర్ల్ ఫ్రెండ్ లేరు, గర్ల్ ఫ్రెండ్ ఉన్నా అనుకోకూరి. సో హాయ్ గైస్, అంటే పూర్వీక్ ఆల్రెడీ చెప్పాడు కదా మనతో ఏంటంటే, ఐ మీన్ ఫస్ట్ రీజన్ మీ ఇద్దరం యూనో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని అంటారు కదా. సో ప్రతిదీ ఒక రీజన్ ఉంటుంది, ఏది కోఇన్సిడెన్స్ కాదు. సో లైఫ్లో ఏం జరిగినా దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. సో అలా ఏంటంటే మేము కోఇన్సిడెన్స్ కాదు, యాక్చువల్లీ ఏదో ఒక పెద్ద రీజన్ కోసం అయితే కలిసాం అనుకుంటా. సో లక్కీలీ ఏంటంటే మేము ఎప్పుడు కలిసి మాట్లాడినా కానీ ఏదో ఒకటి మా ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి ఏదో ఒక విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే సేమ్ మనోడికి కూడా, పూర్వీకి కూడా అదే వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, అదే మెంటాలిటీ ఉంటుంది. సో మేము ఎప్పుడు జర్నీ చేసినా కానీ ఏదో టాపిక్స్ మాట్లాడుతూనే ఉంటాం. ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేస్తా, పూర్వీకి తెలిసిన నాలెడ్జ్ పూర్వీకి షేర్ చేస్తాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మా ఇద్దరికి కన్క్లూడ్ అయ్యేది ఒక పాయింటే. సో లాస్ట్లో నవ్వుకుంటామన్నమాట, అరే నేను కూడా ఇట్లానే అనుకుంటా, నేను కూడా ఇట్లానే అనుకుంటా అంటే. సో అప్పుడు అనుకున్నామన్నమాట, ఓకే వై నాట్ వి షేర్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టు అదర్స్ అని. సో ఎట్లనో జర్నీ చేస్తున్నాం, టైం పాస్ కూడా అవుతుందని ఈ ఐడియా వచ్చింది. సో ఏమంటావు పూర్వీ? అంటే నాకు తెలిసినంత వరకు మీ గిట మస్తు క్లారిఫికేషన్ వస్తుంది మేము మా మాటలు మీరు ఇంతే. అంటే మీ గిట సేమ్ థింకింగ్ ఉండొచ్చేమో, లెట్స్ సీ. నాలెడ్జ్ ఉంటుంది ఈ మ్యాక్సిమం అన్ని లైఫ్ సంబంధించింది. మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఒక గోల్కి ఎలా రీచ్ అవ్వాలి, అన్ని ఈ రిలేటెడే ఉంటాయి టాపిక్స్ అయితే కంపల్సరీ. అదే రీసెంట్గా మనం కూడా మేము అదే అనుకున్నాం. యూనో మన జర్నీలో, డ్యూరింగ్ ద జర్నీ చాలా ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. చాలా మనం ఒంటరిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది చాలా సిచ్యువేషన్స్. ఇప్పుడు కన్ను చూడనా నీకు రోడ్ పైన పోతుండే, నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు గిట. ఇప్పుడు జస్ట్ ఒక ఇది స్టార్ట్ చేసే ముందే అనుకుంటున్నాం అన్నమాట. ఏమనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము రోడ్ నుంచి వెళ్తున్నాం కదా. సో ఈవెన్ నేను దుబాయ్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఎప్పుడన్నా వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ, కొద్దిగా లోగా ఫీల్ అయినా కానీ, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఏంటంటే ఒక విండో దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకసారి బయటకు చూసే ఉండమాట. నేను జస్ట్ ఇట్లా బయటకు చూస్తుండే. సో ఎవ్రీ మూవింగ్ ఆబ్జెక్ట్, అది కార్ కానీ, మనిషి కానీ, ఈవెన్ మనుషులు నడుస్తూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసినా కానీ నాకు ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుండే. ఎట్లా అంటే ఓకే, ఏం జరిగినా కానీ, మనం ఎంత స్ట్రెస్ తీసుకున్నా కానీ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సో ప్రతి మూవింగ్ ఆబ్జెక్ట్లోని నాకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చేది. సో వాటిని చూసాక యూనో ఫాస్ట్గా కార్లు కానీ, బస్సులు కానీ వెళ్తూ ఉంటాయి. సో వాటిని చూసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వచ్చేది అనమాట. సో లైఫ్లో ఏదేమైనా కానీ వీ హ్యావ్ టు కీప్ మూవ్ ఆన్, లైక్ కీప్ మూవింగ్. ఎగ్జాక్ట్ ఇన్స్పిరేషన్ ఆగడి ఉంటుంది మూవింగ్ వెహికల్ని చూస్తే. బట్ చిన్న తేడా నేనేమనుకుంటుండే అంటే, వెహికల్స్ ఇట్లా కలుగుతుంటాయి, పోతుంటాయి కదా రోడ్ల పైన, ఈ గొర్రెల తీరు అస్సలు నేను కావద్దని అనుకుంటుండే. సీరియస్ గా ఎప్పుడు 9 to 5 జాబ్ చేసుకుంటా, ఏదో ఒక పని ఉంటుంది కదా, వాళ్ళ తీరే నేను తిరగొద్దు. నా మోటివేషన్ అది. అవును. సో యూనో దెర్ ఈస్ వన్ సేయింగ్, కైనోఫోబియా అని, ద ఫియర్ ఆఫ్ లివింగ్ ఆర్డినరీ లైఫ్ అని ఒక ఫోబియా ఉంటుంది అన్నమాట. సో మనకు చాలా మందికి అంటే ఒక గోల్ స్ట్రైవింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కైండ్ ఆఫ్ ఫోబియా ఉంటుంది. కియోనోఫోబియా అంటారు దీన్ని. ద ఫియర్ ఆఫ్ లివింగ్ ఆర్డినరీ లైఫ్ అని ఒక సేయింగ్ ఉంటుంది అన్నమాట. సో టు బి ఆనెస్ట్ చెప్పుకోవాలంటే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ లివింగ్ నార్మల్ లైఫ్. అండ్ ఒకవేళ మీ చాయిస్ అదైతే కనుక, ఐ మీన్ నేను 9 to 5 జాబ్ చేసుకుంటా, లేకపోతే యూనో సండే వస్తే చిల్ అవుతా అనే మైండ్ సెట్ ఉంటే ఇట్స్ అప్ టు యూ. వి డోంట్ హావ్. ఇట్స్ ఆల్సో నైస్ అన్న, అది వాళ్ళ ఇష్టం. అది సింపుల్ లైఫ్, అది అంటే సింపుల్ గా లీడ్ చేద్దాం అనుకుంటాం. మనకి సింపుల్ ఉండాలని లేదు, ఏమైనా అచీవ్ చేయాలని ఉంది, అందరినీ రూల్ చేయాలని ఉంది. లైఫ్ లో ఏదన్నా అచీవ్ చేయాలి, ఎందుకంటే యూనో వి ఆల్ కేమ్ ఫ్రమ్ వెరీ యూనో డీసెంట్ బ్యాక్గ్రౌండ్. లైక్ కొంతమంది సింపుల్ గా ఆలోచిస్తేనే అన్న మనం ఒక ప్లేస్ కి వెళ్ళేది. ఎగ్జాక్ట్లీ. మీరు సింపుల్ గా ఆలోచించే వాళ్ళు, నాకు మంచి ఒక పిల్లం ఉండాలి, పిల్లలు ఉండాలి, నా సంసారాన్ని నేను చూసుకుంటా హ్యాపీగా ఉంటా అనుకునే వాళ్ళు
మీరు జస్ట్ మా కోసం వర్క్ చేస్తారు ఫ్యూచర్లో. ఎగ్జాక్ట్లీ. ఆ నమ్మకంతో చెప్తున్నా, ఎందుకంటే మేము ఇప్పుడు ఆ వర్క్ ఇప్పుడు చేస్తున్నాం. మేము ఇప్పుడు చేస్తే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు కష్టపడుతున్నాము. డిలే గ్రాటిఫికేషన్ అని మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో డిలే గ్రాటిఫికేషన్ ఏంటంటే నీ ప్రెసెంట్ ని నువ్వు పెద్ద పెద్ద పదాలు చెప్తున్నావు నాకంటే అర్థం కాదు. సో డిలే గ్రాటిఫికేషన్ అంటే ఇంకా చాలా సింపుల్. అది ఏంటంటే మనం ఉన్న ప్రెసెంట్ ని ఫ్యూచర్ కోసం సాక్రిఫైస్ చేయడం అన్నమాట. గ్రాటిఫికేషన్ అంటే కృతజ్ఞత అంటారు కదా. సో మనకి ప్రెసెంట్ ఉన్న దాన్ని కాకుండా ఫ్యూచర్ ని ఎక్కువ ఆలోచించి ప్రెసెంట్ ఎక్కువ గ్రైండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మన మీద మనం వర్క్ చేసుకోవడం కానీ, ఒక గోల్ తీసుకుని దానికి టువర్డ్స్ మనం ట్రావెల్ చేయడం కానీ, ఆ గోల్ టువర్డ్స్, ఇదే డిలే గ్రాటిఫికేషన్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఓన్లీ జస్ట్ ప్రెసెంట్ ప్లెజర్ ని కోరుకుంటారు అనమాట. ఓకే, ఈ రోజు రైట్ నౌ ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉండాలి, సుఖమా ఎగ్జాక్ట్లీ మానబడుతుంది. చెద్దరు రప్పుకొని వండుకోవాలి. మీలా గిట్ట చెద్దరు రప్పుకొని వండుకొని చూసే వాళ్ళే మస్తు మంది ఉంటారు. నిజంగా నవ్వుకుంటూ ఉంటారేమో ఇప్పుడు ఆలోచించుకుంటా. హలో బ్రో, అది వద్దు, కష్టపడాలి జరా. అవును, ఎవ్రీథింగ్. ఈ మాట చెప్తుంటే నాకే సిగ్గు అవుతుంది కష్టపడాలని. బట్ నిజంగానే కష్టపడాలి బాయ్. కష్టం అయితే కంపల్సరీ పడాలి, ఎందుకంటే ఈ ఏజే మనం కష్టపడాల్సినవి. సో ఇంకోటి ఏదో అనుకున్నా పూర్వీకి చెప్దామని, కాకపోతే ఈ లోపల టాపిక్లో వేరే టాపిక్ వెళ్ళిపోయాను. ఎనీవే, సో అదే ఈ 9 to 5 జాబ్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. సో మనకి హ్యూమన్కి ఏంటంటే, మనిషికి ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. మనం ఏ చాయిస్ అనేది తీసుకునే ఫ్రీడమ్ మనకు ఉంది. నువ్వు 9 to 5 జాబ్ తీసుకుంటావా? సారీ బ్రో, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా. నో ప్రాబ్లం. మీరు డిస్టర్బ్ అవుతున్నట్టు అన్న చెప్తుంటే ఇది లొకేషన్ ఇస్తున్నమాట. ఓకే, పోయేది అది మేము మన జర్నీ. అది ఏంటంటారు, రాస్తా చాలా ఇంపార్టెంట్ గా, లేకపోతే వేరే రాస్తా పోతాం. ఏడికి పోతాం, ఇంకా చూస్తాం ఏడికి వచ్చినాం అయ్యా అని. కానీ వెదర్ మస్తు ఉంది భయ్, హైలైట్ ఉంది తెలుసా. కానీ ఈ వెదర్ లో నిజంగా చెత్త నిండా కప్పుకొని వస్తే మస్తు ఉంటది. సో అది వద్దా అనుకొని బయట తిరుగుతున్నాం. దానికి టైం ఉంది, ఇంకా ఉంది, మస్తు టైం ఉంది. అది సో ఏమనుకుంటున్నాం మనం, 9 to 5 జాబ్. సో మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. ఒకవేళ మీ చాయిస్ అదే కనుక ఇట్స్ అప్ టు యూ. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ గైస్ గో. మీరు అట్లనే పోండి, మేము ఎట్లనే పోతాం. సో ఇంకోటి ఏంటంటే, నా చిన్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తా. సో నేను బేసికలీ 9 to 5 జాబ్ వదిలేసుకుని ఈ ప్రొఫెషన్కి వచ్చాను. నేను 2016లో నాది భీమవరంలో గ్రాడ్యుయేషన్ అయింది, విష్ణు కాలేజ్లో. సో బీకామ్ కంప్యూటర్స్. సో అది అయిపోయాక నేను ఒక 3-4 months అనుకుంటా దుబాయ్ వెళ్ళిపోయాను యాజ్ ఏ స్మాల్ మెసెంజర్ జాబ్, యాజ్ ఏ ఆఫీస్ బాయ్ జాబ్ మీకు చెప్పుకోవాలంటే. అంటే నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, ప్లస్ ఏంటంటే ఇంటి దగ్గర ఇదే మనకి రెస్పెక్ట్ లేదని, ప్లస్ ఎందుకంటే పొద్దున్నే లేచి ఖాళీగా ఉంటున్నాం అని పేరెంట్స్ సతాయిస్తారు. సో ఇట్లా కాదురా పోయి మనం ఇంట్లో ఉంటే ఇట్లానే ఉంటుందని బయటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా. సో దుబాయ్ అయితే వెళ్ళిపోయాను. సో ఒక 1.5 year అక్కడే ఒక చిన్న జాబ్ అయితే చేసా, వెరీ లో శాలరీ. ఆ తర్వాత లక్కీలీ ఏంటంటే మనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ ఉన్న మూల, ఎక్స్పీరియన్స్ ఉన్న మూల, సో యాజ్ ఏ అకౌంట్స్ క్లర్క్గా నాకు జాబ్ వచ్చింది మీకు. ఆ తర్వాత ఒక 6 years అయితే చేశాను నేను. సో టోటల్ 7.5 years, క్లోజ్ టు 8 సంవత్సరాల వరకు నేను అక్కడే దుబాయ్లో ఉన్నా. అదే వెళ్తూ వస్తే ఉండేవాడిని. సో ఒక 2 years బ్యాక్ ఏంటంటే నేను బాక్సింగ్ స్టార్ట్ చేశాను. సో బాక్సింగ్ స్టార్ట్ చేసాక ఏంటంటే, అంతకుముందు కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ గోల్ ఉండేది. ఏంటంటే 8 to 5 జాబ్ మన వల్ల కాదురా భయ్. సో చేస్తే ఏదైనా గట్టిగా చేయాలి, ఇండియాలో ట్రావెల్ చేయాలి. ఒక 1 year 1.5 year ట్రావెల్ చేసి ఏదైనా బిజినెస్ కానీ నాకు నచ్చింది, మనకు నచ్చింది ఏమైనా చేయాలి అని ఒక మైండ్ సెట్ ఉండేది అనమాట. సో లక్కీలో ఏంటంటే మొహమ్మద్ అలీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, బాక్సింగ్ లెజెండ్ ఆయన. సో గోట్ ఎగ్జాక్ట్లీ. సో ఆయన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆయన తీసుకున్న డెసిషన్ గురించి, ఆయన ఈవెన్ అది మీకు ఐడియా ఉంటుంది, ఆయన ఆ వియట్నాం వార్ జరుగుతుంటే ఆయన్ని ఆ వార్కి గ్రౌండ్ లెవెల్కి యుఎస్ ఆర్మీ ఆయన్ని వెళ్ళమని చెప్పారు. సో ఆయన ఏంటంటే, నేను వెళ్ళను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కిల్ ద ఇన్నోసెంట్ పీపుల్ అని ఆయన తీసుకున్న ఒక డెసిషన్ మీద ఆయన అట్లా ఉండిపోతాడు అనమాట. సో దాని గురించి ఏంటంటే, ఆయన
ఆయన బాక్సింగ్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు, ఆయన్ని జైలుకి పంపడానికి కూడా యాజ్ ఏ దేశద్రోహి కింద, ఎందుకంటే నీ కంట్రీకి నువ్వు సపోర్ట్ చేయవా అన్నట్టు ఆయన్ని జైలుకి కూడా సెండ్ చేద్దాం అనుకుంటారు. సో ఆయన ఆ టైంలో కూడా ఓకే, ఐ గివ్ అప్ మై బాక్సింగ్ కెరియర్ యూనో. ఆయనకి వన్ ఆఫ్ ది ఓన్లీ థింగ్ ఆయనకి నచ్చేది కూడా ఆయన క్యారెక్టర్ గురించి హీ గేవ్ అప్, బికాజ్ యూనో ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ అయితే నేను చేంజ్ చేసుకోను. ఆ టైంలో ఆయనకి ఫైట్కి ఒక ఫైట్ ఆడితే యూనో కైండ్ ఆఫ్ $millions వస్తున్నాయి ఫర్ ఈచ్ ఫైట్. అప్పట్లోనే ఈచ్ ఫైట్, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ఇన్ హిస్ పీక్ స్టేజ్. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నాకు పైసలతో సంబంధం లేదు, నేను నమ్ముకున్న క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్ అని హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. దట్ వన్ థింగ్ ఆఫ్ ఐ మీన్ దట్స్ హౌ ఐ గాట్ టు నో అబౌట్ హ్యూమన్ క్యారెక్టర్. అసలు క్యారెక్టర్ అంటే ఏంటి మన సోల్ కి తెలుసు, అవసరం లేదు. సో వేరే వాళ్ళ గురించి అసలు గివ్ అప్ చేయకూడదు మన క్యారెక్టర్. సో అదొక చాలా ఇన్స్పిరేషన్ చేసింది నన్ను. సో ఈవెన్ రైట్ నౌ సీ యూ కెన్ సీ ద గూస్ బంప్స్ హిస్ క్యారెక్టర్. సో సో అందుకు ఓకే. తర్వాత అసలు బాక్సింగ్ అసలు నాకు 2 years బ్యాక్ హానెస్ట్ గా చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ బాక్సింగ్. సో కాకపోతే ఏంటంటే సరే అసలు బాక్సింగ్ అంటే ఏంటో చూశాను, ఒక 2-3 వీడియోస్ చూసాక ఐ మీన్ అదే అబుదాబీలో ఉండేవాడిని నేను. నియరెస్ట్ బాక్సింగ్ అకాడమీలు ఎక్కడ ఉన్నాయని చూస్తే గూగుల్లో అదే సజెషన్స్ ఇస్తాయి కదా, సో అందులో ఫస్ట్ ఉన్నదాన్ని కాల్ చేశాను. సో కాల్ చేస్తే ఆయన లక్కీలీ మా కోచ్, ఆయన రొమేనియా, ఈ లక్కీలీ రెస్పాండెడ్. సో ఆ తర్వాత ఒక 2-3 months ట్రైన్ చేశాను. ఐ స్టార్టెడ్ గెటింగ్ బెటర్. డైలీ 2-3 hours ట్రైన్ చేసేవాడిని. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక సాటర్డే సండే కూడా ట్రైన్ చేసేవాడిని. సో ఐ స్టార్టెడ్ లైకింగ్ బాక్సింగ్ బేసికలీ. తర్వాత ఫస్ట్ 6 monthsలోనే ఒక ఫస్ట్ అమెచ్యూర్ ఫైట్ ఆడాను. సో అది గెలిచాను. సో అక్కడి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత అక్కడ యూఏఈలో కూడా నేషనల్ జరిగితే అక్కడ పార్టిసిపేట్ చేశాను. సో ఒక 7-8 అమెచ్యూర్ ఫైట్స్ అయితే ఆడాను. సో దెన్ ఫైనలీ వన్ ఫైన్ డే ఏంటంటే డిసైడ్ అయ్యమాట, ఇట్లా కాదు, ఇట్లా మనం ఏమన్నా చేస్తే బాక్సింగ్లోనే చేయాలి లైఫ్లో అని డిసైడ్ అయ్యా. సో దెన్ అంటే పూర్వీక్ నాకు ఎలా పరిచయం అంటే, అప్పుడు పూర్వీక్ 7-8 months బ్యాక్ అప్పుడు తెలంగాణ స్టేట్ నేషనల్ జరిగినాయి కదా, స్టేట్ ఫైట్స్. ఎస్, నాకు తెలిసి మన తెలంగాణ ఆంధ్ర జనాలు అందరికి నేను అప్పుడే పరిచయం అయినా. ఒకసారి ఛాలెంజ్ చేసినా కదా నేను, తెలంగాణ స్టేట్స్ సెలెక్షన్స్ ఉన్నప్పుడు నేను గెలిచి చూపిస్తాను ఆ వెయిట్ లోలేదని. అంటే రెస్పెక్ట్ఫుల్ గా వార్నింగ్ ఇచ్చిన అనుకుంటా అట్లా. ఎగ్జాక్ట్లీ అదే వీడియో కొద్దిగా వైరల్ అయింది, కొద్దిగా రీచ్ కూడా ఎక్కువ వచ్చింది. సో అదే వీడియో నేను ఫస్ట్ చూసామాట. అసలు అంతకుముందు మన తెలుగు వాళ్ళ బాక్సర్స్ ఎవరున్నారు ఏంటో నాకు అసలు నో ఐడియా. సో ఆ వీడియో చూసాక ఓకే మన ఫాలో చేసి మనోడి జర్నీ చూశాను మొత్తం. చూసి వన్ ఫైన్ ఏంటంటే మెసేజ్ చేసామంట, బ్రో నేను కూడా ఇట్లా బాక్సరే, నేను కూడా ఇట్లా ఇండియాలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, షూర్ బ్రో వై నాట్ అని చాలా వెల్కమింగ్గా మెసేజ్ అయితే చేశాను నాకు. సో ఆ తర్వాత నేను జనవరిలో డిసైడ్ అయ్యామాట, సో జాబ్ రిజైన్ చేసేద్దామని. జాబ్ క్విట్ చేసి ఫైనల్లీ ఎందుకంటే అక్కడ నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, అది సర్వ్ చేయాలి. 3 months నోటీస్ పీరియడ్ అయిపోయాక ఫైనల్లీ జూన్లో అయితే వచ్చేసాను. 1 month ఇంటి దగ్గర ఉండి జూలైలో మళ్ళీ పూర్వీక్ దగ్గరికి వచ్చి ఇక్కడే ట్రైనింగ్ చేస్తున్నాను నిజాం కాలేజీలో నేను కూడా. సో ఇదే నా గురించి. సో ఆ 9 to 5 జాబ్ వదిలేసి, అంటే నాకు శాలరీ కూడా మంచి డీసెంట్గానే పే చేస్తుండేవాళ్ళు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది. సో అవేం కాదనుకుని లైఫ్లో ఏదన్నా చేస్తే నాకు నచ్చిందే చేద్దాం, నాకు నచ్చిన దాంట్లోనే బతుకుదామన్న ఒక మైండ్ సెట్తో వచ్చేసిన. సో ఏమంటావు పూర్వీక్? అంతే, మనకు నచ్చింది మనం చేయాలి అంతే. సో ఫస్ట్ థింగ్ అంత నెలకి 2 లక్షలు వదిలిపెట్టుకుని వాళ్ళు రారు ఇక్కడ ఇంత ఇండియాకి. అయినా 7-8 వచ్చినా ఈయనకే తెలవాలి. అవును, ఆ ధైర్యం అదే ఎందుకంటే మనకి ఉన్న ప్యాషన్ మీద మనం ఏదైనా ఒక విషయం నచ్చితే దాని గురించి 100% ఇవ్వాలి. ఈయనకి తెలియదు అసలు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎట్లుంటో ఏం తెలియదు, జస్ట్ జాబ్ వదిలేసాడు అంతే. జాబ్ వదిలేసాడు ఏంది అంటారు కదా, మనం దుంకినాకనే ఈత నేర్చుకుంటామని. సో ఆ కాన్సెప్ట్ లో దుంకేసిన నేను గ్యారంటీ చెప్తాను, 2 లక్షలు వదిలేసి వచ్చినావు, దానికి త్రిబుల్ ఏంది అసలు, 3 million times అనుకో ఇక. అవును, 1 million times. అండ్ వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే
మనకి మనీ కాదు, ఐ మీన్ మనం హ్యాపీ ఉండాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అరే మార్నింగ్ లేచినాక నేను నచ్చిన పని నేను చేస్తున్నారా బై అనే ఒక హైప్ ఉంటుంది కదా, అది నచ్చుతుంది నాకు. ఐ మీన్ మనీ అట్లనే వస్తుంది, పని పోతూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మొన్న కూడా నువ్వు అన్నావు కదా ఈయన యాంగ్ గురించి. సో లాస్ట్ లో మన డెత్ బెడ్ మీద మనకి ఏమన్నా ఒక మెమరీస్ గుర్తొస్తే అరే నేను ఇట్లా చేస్తే సరిపోతుండే ఆ రోజు అనే రిగ్రెట్స్ ఉండకూడదు అనుకున్నాం కదా మనం కూడా. సో సేమ్ రిగ్రెట్ అది ఎగ్జాక్ట్లీ. సో నువ్వేమనుకుంటున్నావు పూర్వీ, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి ఫ్యూచర్ లో ప్రెసెంట్? ఆల్రెడీ నా ఫ్యూచర్ మీ అందరికి తెలుసు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను కూడా తెలుసు కదా, అయినా సరే మళ్ళీ చెప్తాను. ఇంకా ప్రజెంట్ ఏంటంటే ఇంకా గట్టిగా ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు నా మెయిన్ గోల్ ఓన్లీ ట్రైనింగ్ అన్న. ఎగ్జాక్ట్లీ గట్టిగా ట్రైనింగ్ చేయాలి, వచ్చే మ్యాచెస్ అన్నీ గెలవాలి. అండ్ ఇవంతా అస్సాంలో ఓపెన్ టాలెంట్ అనేది ఫైట్స్ ఉన్నాయి, దాన్ని పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. సెప్టెంబర్ 14th ఉంది ఆడ. నేను ఇడికి వెళ్ళి 12th or 13th వెళ్తా. చూస్తా ట్రైన్ వెళ్తానా ఫ్లైట్లో వెళ్తానా ఇంకా ఫిక్స్ కాలేను. కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. గెలవడం ఓడిపోవడం తర్వాత మాట, ఫస్ట్ అయితే మనం పార్టిసిపేట్ చేద్దాం. అవును, మనం ఏంటంటే మనం వన్స్ రింగ్ లోకి వెళ్ళాక రింగ్ బయట కూడా ప్రతి ఈచ్ డే 100% ఇచ్చినామా లేదా, ఈవెన్ ట్రైనింగ్ లో కానీ మ్యాచ్ లో కానీ వన్స్ మనం రింగ్ లోకి వెళ్ళిపోయినాక విన్ లూజ్ అనేది పక్కన పెట్టేస్తే మనం 100% ఇచ్చినామా లేదా అదొకటే మనకి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో విన్ లూజింగ్ మన చేతిలో ఉండదు, ఇట్స్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. బట్ మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, కంపల్సరీ గెలుస్తామని. ఆబ్వియస్లీ నీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది. సో నేను గెలుస్తా అని చెప్పిన కాన్ఫిడెన్స్ ఉందానా, కానీ ట్రైనింగ్ తక్కువైనప్పుడే నాకు అన్నాడు అనిపిస్తుంది. అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. నేను లాస్ట్ టైం ఛాలెంజ్ చేసినా కదా, అప్పుడు నేను గెలుస్తా అని చెప్పి గెలిచి చూపిస్తా అని చెప్పి. అప్పుడు నా ట్రైనింగ్ అట్లుండే, నేను చేస్తుండే. ఆ ట్రైనింగ్ ఇప్పుడు లేదు నాకు. అది నాకు మంచి కోచ్ ఉండు, అంత మంచి. బట్ జర్రా చిన్నగా అంటే మా కోచ్ గిట్ట తెలుసు ఎక్కువ టైం ఇయ్యాడు. షెడ్యూల్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా నా సరౌండింగ్స్ గిట్ట నా ఫస్ట్ మెయిన్ థింగ్ సొసైటీ, మన సరౌండింగ్ ఎట్లుంటే మనం అట్లుంటాము. అదైతే ట్రూ. ఎందుకంటే మన క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో మనం తిరిగే ఒక 5-6 మెంబర్స్ మైండ్ సెట్ చూస్తే మనకు అర్థమైపోతుంది మన క్యారెక్టర్ ఏంటో. నేను ముందు ఓల్డ్ సిటీలో ఉండే. ఓల్డ్ సిటీలో ఎట్లా అంటే ఇంకా లైక్ టైం ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏం చెబితే అది చేస్తారు. పొద్దుగాల తాగుతారు అయితే పొద్దుగాలే తాగుతారు, ఎప్పుడు కలపకపోతే ఎప్పుడు అంటే అప్పుడు రోల్ చేసి తాగుతారు. అయితే మీకు అర్థమవుతుంది, రోల్ చేసి తాగుతారు. అట్లా ఉంటుంది ఆడ. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది జనరేషన్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అందరూ అట్లనే ఉన్నారు. ఆ టైంకి ఏమనిపిస్తే అది చేస్తున్నాం అంతే. తర్వాత చూసుకుందాం. నల్లవడైతే తర్వాత ఏం కాదు, శుద్ధి డైలీ అట్లానే పోతుంది. కూడడం తప్ప ఏముండదు. అవును, అదైతే మన ప్రజెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ, మన ప్రజెంట్ సెట్ చేసుకోవాలి. అయితే ఓల్డ్ సిటీకి వెళ్ళి మా డాడీ షిఫ్ట్ చేసిన సరూర్ నగర్. ఈడుంటే సెట్ అవుతామా అని చెప్పి. అవును, కొద్దిగా ఎన్వైరన్మెంట్ చేంజ్ అవుతుంది. ప్లస్ అంటే సరూర్ నగర్ ఓకే ఉంది, బట్ ఓల్డ్ సిటీ కంటే తక్కువ ఉంది. ఇంకా బెటర్ దానికంటే. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చినాక ఇంకా నాకు మస్తు నాలెడ్జ్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఒక 1 year బ్యాక్ నుంచి, 1.5 year నుంచి మస్తు నాలెడ్జ్ వస్తుంది. ఎట్లా అంటే నేను బయట తిరుగుతూ ఉన్నా, ఇప్పుడు ఇటు ఒక పని మీద పోతున్నా. ఇప్పుడు నేను పోతున్నందుకంటే నాకు మస్తు నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు నేను పోయే చోట నుంచి గిట ఇంకా మీటింగ్ అని చెప్పినా కదా, మీటింగ్ వెళ్తున్నాము. అట్లా ఇంకా స్టార్ట్ చేసినాము. సో మీటింగ్ వెళ్తే ఏంటంటే ఒక ర్యాండమ్ థాట్ వచ్చింది. ఎందుకంటే వై నాట్ మనం డైలీ మాట్లాడుకునే టాపిక్లు ఎందుకు షేర్ చేయకూడదు, చూసేవాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఏదో సక్సెస్ అయిపోయాక మన స్టోరీ షేర్ చేయడం వేరు, డ్యూరింగ్ ద జర్నీ షేర్ చేయడం వేరు. సో మేమేమనుకున్నామంటే డ్యూరింగ్ ద జర్నీ షేర్ చేద్దాం అనుకున్నమాట. ఇంకోటి ఏంటంటే లొకేషన్ మొత్తం మర్చిపోయి అట్లా మాట్లాడుకుంటూ పోతున్నాం. యూటర్న్ తీసుకోవాలి, మేము తప్పు వచ్చినాం. యూటర్న్ తీసుకోవాలి. హైటెక్ సిటీలో ఉన్నాము, లేట్ అవుతుందేమో. జస్ట్ ఇంకా 20 minutes అంతే. ముచ్చట్ల వాడి దూరం వచ్చేసినాం. ఇది ఎప్పుడు ఇట్లా ఉంటుంది. ఒకసారి మేము మెట్రోలో బయటకు వెళ్తాం, నేను ఎప్పుడు ఒక 2 stations తర్వాత దిగుతా తెలుసా.
అసెంబ్లీలో దిగాలి నేను యాక్చువల్లీ. ఎప్పుడు అసెంబ్లీలో దిగా, ఇప్పుడు 3 times అయింది అట్లా. అది ఏంటి టాపిక్స్ అంత ఇంట్రెస్టింగ్ ఇంటెన్స్గా ఉంటాయన్నమాట. జస్ట్ మనం అనుకున్నాం కదా ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది ప్రిపరేషన్ నుంచి అని. సో ఒక కోబీ బ్రాండ్ అని ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఉంటాడు, యూటర్న్. సో ఆయన ఏమంటాడంటే ఆయన కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ ప్రిపరేషన్ అంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఎవరినైనా బాక్సింగ్ చేస్తా, ఫైట్ చేస్తా, లేకపోతే బీట్ చేస్తా, లేకపోతే నేను ఎంత పర్టికులర్ స్కోర్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది అంటే మన ప్రిపరేషన్ నుంచి. మనం ఎంత గట్టిగా అయితే ప్రిపేర్ అవుతామో ఆ ఎస్పెషల్లీ బాక్సింగ్లో ఏంటంటే మేము స్పారింగ్ చేస్తూ ఉంటాం కదా రౌండ్స్. ఆ స్పారింగ్ కనుక మంచిగా అయితే మన మూమెంట్ ఇవన్నీ మాకు ఓన్గా అర్థమవుతాయి కాబట్టి వన్స్ స్పారింగ్ మంచిగా అయినాక ఒక కైండ్ ఆఫ్ హై ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే ఫీల్ ఉంటుంది మంచి, అసలు నెక్స్ట్ హై లెవెల్ ఫీల్ ఉంటుంది అనమాట. నేను మీలో చాలా మంది బాక్సర్స్ ఉంటుంది, అర్థమవుతుంది ఆ ఫీలింగ్. సో ఇక్కడే ఇప్పుడు చిన్న డాష్ అయింది, చిన్న ఎవడో పడ్డాడు, కారు గుద్దింది పాపం. కాన్ఫిడెన్స్ అయితే కనుక ప్రిపరేషన్ నుంచే ఉంటుంది. మనం డైలీ ట్రైన్ చేస్తూ ఉంటే, డైలీ పుష్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అదే కాన్ఫిడెన్స్ చెప్తాం కంపల్సరీ మ్యాచ్ గెలుస్తా అని. దాంట్లో ఏం మ్యాజిక్ లేదు, దాంట్లో ఏదో ఒక ఆరోగెన్స్ లేదు. అదే చాలా మంది అడుగుతూ ఉంటారు అన్న, ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు నీకు, ఓవర్ కాన్ఫిడెన్స్ అది అది అని చెప్పి అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నేను చిన్న పిల్ల కానీ నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాదా. ఏమన్నా మాట్లాడే ముందు నేను ఒక 10 సార్లు ఆలోచించి ఈయనకిట సజెషన్ అడుగుతా, ఈయన వీడియోలో అన్నకి ఇది పెట్టొచ్చా నేను అని చెప్పి నేను సజెషన్ అడుగుతా. ఓకే ఇంకా ఏం ఓవర్ లేదు, నువ్వు కరెక్ట్ అయిపోయినావు కదా అంటే అప్పుడు నేను అప్లోడ్ చేస్తా, నేను తప్పు పోతున్నా. లేదు ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కడికి వెళ్ళాను యూటర్న్. సో మేము లొకేషన్ అయితే బుక్ అవుతున్నాం బాయ్. సో ఇంకా 13 kilometers ఉంది. సో ఏంటంటే ఇంకోటి వర్షం కూడా పడుతుంది. సో క్లైమేట్ అయితే హైలైట్ ఉంది. వర్షం కాదు డిస్ట్రాక్షన్ టు బి ఆనెస్ట్. ఏంటంటే మేము మాట్లాడుకుంటే లొకేషన్ చూడలేము మేము ఫోన్లో, అంతే, అంతకుమించి ఏం కాదు. 1 hour later. ఇప్పుడు దాకా మేము ఒక 10 kilometers దారి తప్పినాం మీతో మాట్లాడుకుంటా, కెమెరా ఆఫ్ చేసి మొత్తం దారి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ మర్చిపోతాం, కరెక్ట్ అవుతున్నాం. అదే ఒక 10 kilometers బుగ్గ అంటే అంతగంట వేస్ట్ అయింది. ఏం చేసినామంటే అటు పోయి లూలు మాల్ చూసేసినాం అన్నమాట. లూలు మాల్ చూసి వచ్చినాం, హైటెక్ సిటీ లూలు మాల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిల్డింగ్లు చూస్తుంటే మస్తు అనిపిస్తుంది మాకు. బట్ ఇది ఇక్కడ వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళు మన తాన ఉన్నోళ్ళు అనుకుంటాం చూడు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నోళ్ళు వాళ్ళు నథింగ్, వాళ్ళని ఇలా కంపేర్ చేస్తే. అంటే మీకు అర్థమైందే అనుకుంటున్నా అన్న, క్లారిఫై చేయాలా? క్లారిఫై ఉంది. దునియాలో పైసా వస్తుంది అంటే మనం అనుకుంటాం కదా ఈ లెవెల్కి రీచ్ అయిపోతే సరిపోతుంది అనుకుంటాం. ఆ లెవెల్ నుంచి అక్కడి నుంచి చూసినాక వ్యూ వేరేలా ఉంటుంది. సో రీసెంట్గా మనం పూరికి పోయింది కదా, అది మౌంటైన్, అది క్లైమ్ చేయడానికి, మంచి వ్యూ ఎంజాయ్ చేయడానికి. సో ఏంటంటే ప్రతి మౌంటైన్ కన్నా పైన ఇంకో మౌంటైన్ ఉంటుంది. సో మనం ఒక సర్టెన్ రీచ్ అయినాక దాని నుంచి మళ్ళీ వేరే డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది మనకి కంపల్సరీ. సో వరల్డ్ ఏంటంటే పైసా, దునియాలో పైసా వస్తుంది భయ్, మన దగ్గర లేదు కానీ, అంతేనా ఊరై? ఆ పైసా మనం తీసుకోవాలి. పైసా వచ్చినాక ఇట ప్రతిదీ దాపెట్టుకోవద్దు. నా కొడుకు దాపెడతా, నా బిడ్డకి దాపెడతా, అవన్నీ కథలు నడవమంటానా. అవును, మా ఒపీనియన్ చెప్తున్నాం, అంతే దాపెట్టాం. వాళ్ళదా సంపాదించుకుంటాం అనమాట, మనం వాళ్ళకి ఎందుకు పెట్టాలి? ఎందుకంటే మనం సంపాదించి పెట్టినాం అనుకో లేజీ కొడుకులు అవుతారు ఈజీగా. వాళ్ళకి అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఉండదు, పైసా సంపాదించాలన్న ఒక మైండ్ సెట్ ఉండదు, ఉన్న పైసను ఎట్లా ఖర్చు పెట్టాలన్న మైండ్ సెట్ ఒకటే ఉంటుంది. సో ఏంటంటే ఓకే, ఒక సెక్యూరిటీ అయితే ఇవ్వాలి వాళ్ళకి కంపల్సరీ. బేసిక్ నీడ్స్ అయితే ఇవ్వాలి, ఎడ్యుకేషన్ లాంటిది, లేకపోతే వాడికి ఏమైనా స్కిల్స్ ఉంటే నేర్పించడం. సంపాదించిన పైసా మొత్తం నేనే ఖర్చు చేస్తా, లెఫ్ట్ పోవాలి మనం. అదే ఓవల్కి మిగిలియా నువ్వన్నా? నేనంతే బ్రో, ఎందుకంటే మనం సంపాదించిన పైసా ఓన్లీ వాళ్ళ సెక్యూరిటీకి తప్పిస్తే వేరే పైసా అంతా ఒక్క పైసా మటుకి నేనే ఖర్చు పెట్టుకుంటా. మన ఫ్యామిలీకి మనమే ఖర్చు పెట్టుకోవాలి. మన ఫ్యూచర్ చూసుకుంటుంది అంతే, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం ఎట్లయితే వచ్చినామో మనం ఏ డ్రైవింగ్ ఫోర్స్ తెలుసు మనకి, వాళ్ళు కూడా స్ట్రగుల్ తెలియాలి. కాకపోతే మన ఇండియాలో ఉన్న మైండ్ సెట్ ఏంటంటే నాకు అర్థమైంది కంపేర్ టు వేరే కంట్రీస్కి ఏంటంటే మనం
ఈవెన్ మన యానిమల్ కల్చర్లో కూడా లేనిది ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఏది ఉంచరు. ఓన్లీ మన హ్యూమన్స్కే నువ్వు తిన్నదే కాకుండా నా కొడుకు తినాలి, నా కూతురు తినాలి, లేకపోతే నా మనవాళ్ళు తినాలి అన్న మైండ్ సెట్ మన ఒక్కరికే ఉంటుంది. ఓన్లీ ఎస్పెషలీ మన ఎక్కువ కంపేరిటివ్ ఇండియా వాళ్ళకి. సో ఫారెన్ వదిలేస్తారేమో కదా. ఫారెన్లో ఎట్లా అంటే నీ 18 years వచ్చినాయా స్ట్రైట్, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి కంపల్సరీ. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే అరే నేను తిన్నా నెక్స్ట్ నా 10 తరాలు మంచిగా ఉండాలి, మంచిగా తినాలి అని మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ ఈజీగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లానో ఈజీగా చేంజ్ అవ్వాలి, కంపల్సరీ చేంజ్ అవ్వాలి. అండ్ మెయిన్ థింగ్ బ్రో, మీ సరౌండింగ్ మీరు మీకు అనుకూలంగా పెట్టుకోవాలి. అంటే దోసగాలు ఉండాలి, చిల్లరగాలు ఉండాలి, మంచోళ్ళు ఉండాలి, లంగలు ఉండాలి, దొంగలు ఉండాలి, అందరు ఉండాలి, అందరితో దోస్తానా చేయాలి. బట్ నీకు తెలిసి ఉండాలి ఓళ్ళు ఎట్లా ఉండాలి, నేను ఏ ప్లేస్ ఉండాలి అనుకుంటా. ఇవేమి కూడా మనం ఏదైతే ఒక గోల్ ఉందో దానికి ఏవి అన్ని డిస్ట్రాక్షన్ కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మనం కూడా చిల్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, అట్లా కాదనట్లే. కాకపోతే ఏంటంటే మన గోల్కి ఏవి కూడా డిస్ట్రాక్షన్గా ఉండకూడదు. ఓకే వెన్ ఇట్ కమ్స్ టు ట్రైన్ ఏంటంటే మనం ట్రైన్ చేయాలి, వెన్ ఇట్ కమ్స్ టు ఈట్ తినాలి, మనం తినాలనుకున్నప్పుడు తినాలి. సో దానికన్నా ఒక స్పెసిఫిక్ ఏంటంటే బౌండరీ ఉండాలి అంతే. సో బేసిక్గా చెప్పాలంటే మన ఏం పోవద్దు. అవును, మన ఎయిమ్ ఎగ్జాక్ట్, మన ఎయిమ్ పోకూడదు. మన ఎయిమ్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్పట్లో రాజుల కాలంలో ఇట్లా ఉంటుండే, ఇంకా రాజు కానీ ఎంతో ట్రై చేస్తుండే, ఒకటే ఏం పెట్టుకొని ఉంటుండే. ఒకవేళ అది కాకపోతే అదే ట్రైలో మధ్యలో చచ్చిపోతుండే, అంతేగాని ఏం చేంజ్ కాకపోతుండే. ఇప్పుడు ఎట్లా ఒక ఏం చూస్ చేసుకుంటాము, ఆ ఏం కాకపోతే ఇంకో ఏంకి వెళ్ళిపోతాం. ఇక అంటే మనకి ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు. ఆప్షన్స్ కాదు, మైండ్ సెట్ అంతే. అరే మనకి ఎన్ని ఆప్షన్స్ వచ్చినా, డిస్ట్రాక్షన్ వచ్చినా నేను ఇదే గోల్లో ఉంటా, నేను ఇదే అచీవ్ అవుతా అన్న మైండ్ సెట్ ఉంటేనే ఏదైనా మనకి పాసిబుల్ అవుతుంది. లేదు మనకు వచ్చిన అవకాశం బట్టి చేంజ్ అయిపోతా అనుకుంటే అవకాశాలు ఏదో వస్తూనే ఉంటే అలా డిస్ట్రాక్ట్ అయిపోతూనే ఉంటాం. లాస్ట్ మన ఓల్డ్ టైమ్స్లో రాజుల కాలంలో అట్లా ఉండకపోతుండే. ఎందుకంటే వన్స్ ఒకళ్ళు డిసైడ్ అయినాక నేను ఇది చేస్తా అని కంపల్సరీ వాళ్ళు మేక్ షూర్ అదే చేస్తుండే. వాళ్ళు మధ్యలో డ్రాప్ కానీ ఉండదు వాళ్ళకి. వాళ్ళు అసలు ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోలేదు. మనం కూడా గట్లో కింగ్ తీరు ఆలోచించాలి, ఒకటే డిసిజన్ తీసుకోవాలి, కింగ్ కావాలి అంతే. డ్రైవింగ్ ఒకవేళ మనం అనుకున్న గోల్కి వెళ్ళకపోయినా కానీ ఆ రాష్ట్రాలనే మనం పోయినా పర్లేదు, కానీ మనం ఎప్పుడు దాన్ని వదిలేసుకోకూడదు మనం అనుకున్న దాన్ని. సో లొకేషన్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం ఆఫ్టర్ ఏంటంటారు లాంగ్ స్ట్రగుల్ తర్వాత. ఒక అర్ధ రాస్తా వేస్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అన్ని వేస్ట్ అనుకో. మన కన్వర్జేషన్ కూడా వేస్ట్, ఆపేసినాం కెమెరా మధ్యలో. అవును, మధ్యలో ఆపేసినాం ఈ లొకేషన్ గురించి. మేము కూడా మాట్లాడకుండా ఆ లొకేషన్ చూస్తుండే ఆ టైంలో. మీకు ఇంకో వ్యక్తిని పరిచయం చేస్తా ఇప్పుడు, ఐజాక్. ఇంతకు ముందు నా పాడ్కాస్ట్ కూడా తీసుకోడు, మస్తు మంచి మనిషి ఆయన అసలు. అంటే ఇట్లా ఏమంటారు దాన్ని, సెల్ఫిష్నెస్ లేకుండా ఉంటాడు. అవునవును, ప్యూర్ హార్టెడ్ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే అన్న కూడా సిమిలర్ మైండ్ సెట్ మాట. అరే లైఫ్లో ఏమైనా చేయాలి, గట్టిగా చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ ఆయనలో నాకు అనిపించింది, ఆయన టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఓన్లీ ఆయన సెల్ఫ్గా కాకుండా అరే నేను ఒక్కడనే మంచిగా కావాలి, నేను ఒక్కడనే డెవలప్ కావాలని కాకుండా ఏంటంటే డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఒకవేళ ఆయనకి టాలెంట్ కనిపించింది మనకి ఎవరిలో అయినా కంపల్సరీ ఆయన స్పాట్ లైట్ అయితే ఆయన ఇస్తాడనమాట. చాలాసార్లు మాట్లాడాము మనం పాడ్కాస్ట్కి వెళ్ళినప్పుడు, ఆఫ్ ద కెమెరా చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఈజ్ రియలీ కైండ్ హార్టెడ్ పర్సన్. ఆయన ఛానల్ ఏమో ఇది హైస్ బ్రేకింగ్ విత్ ఐజాక్ ఇబ్రాహిం. మంచిగా ఉంటాయి ఆయన పాడ్కాస్ట్లు, మొత్తం మంచిగా అనిపిస్తుంది. అవుట్డోర్ లో ఉంటాయి, మస్తు నాలెడ్జబుల్ ఉంటుంది, టైం పాస్ కథ ఉండవు. కొంతమంది ఏంటి ఓన్లీ ఫేమ్ వాళ్ళనే తీసుకొస్తారు, అంటే వాళ్ళ ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పాడ్కాస్ట్లకి. ఈయన ఫేమ్ గా వాడిని చూడాడు, ఓన్లైనా తీసుకొచ్చుకుంటాడు. నాకు నచ్చితే అంటే ఫేమ్ అని ఏముండదు ఈయనకి. ఫేమ్ తో సంబంధం లేదు అసలు. టాలెంట్ కనిపించిందా కంపల్సరీ నేను పైకి లేపుతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన నాకు ఇంకో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా
నేచర్లో ఎక్కువ ఉందాం అనుకుంటాడు, అవును. నేచర్ రిలేటెడ్. Yeah. సో ఏంటంటే అరే మన పబ్కి పోవాలి, బార్లకు పోవాలన్నట్టు కాకుండా నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అన్న మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది, క్లోజ్ టు నేచర్. ఇక్కడ నుంచి 900 meters అంతే. Wow. Finally. రైట్. దగ్గరకు వచ్చేసినాం. చాలా ఆనందంగా ఉంది నిజంగా బ్రో. అప్పటికెళ్ళి తిరుగుతున్నాం మళ్ళా. తిరుగుతూనే ఉన్నాం, ఆల్మోస్ట్ 1.5 hours నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం. సో ఎనీవే ఇప్పుడు వర్షం కూడా తగ్గింది బయట, వస్తున్నాయి. మనం రాంగ్ రూట్లో వచ్చినాం కదా వచ్చేది. మనం ఆ రూట్ నుంచి రావాలా? సారీ. దూరం అవుతుర్రు. మనం రాంగ్ రూట్లో వస్తున్నాం కావచ్చు. మరి మళ్ళీ దారి తప్పినాం బ్రో. దారి కాదు, ఐ మీన్ చిన్న క్లారిఫికేషన్ మిస్టేక్ మాట. సో మేము ఇక్కడ వరకు అయితే రైట్ లోనే వస్తున్నాయి వెహికల్స్, కాకపోతే ఇక్కడ నుంచి ఏంటంటే షిఫ్ట్ అయింది అనమాట. మనకి ఐడియా లేదు కదా ఇది. సో ఎస్, మేము ఆ అవతల సైడ్ 2 ways ఉన్నాయి ఇటే పోతున్నాడు. సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఈ ఎదరికి వెళ్ళి జస్ట్ యూ టర్న్ తీసుకోవాలంటే, ఎందుకంటే ఆ సైడ్ నాకు ఐడియా ఉంది. ఇంతకుముందు మనం ఇట్లా వచ్చినాం, అంటే పోయినామా? నువ్వు మ్యాప్ కరెక్ట్ చూస్తలేవా? నా మ్యాప్ అంటే చూపిస్తుంది. స్ట్రైట్ చూపించింది బ్రో అది. అదే నాకు తెలిసి ఇంతకుముందు మనం అక్క సైడ్ నుంచి వచ్చినాం, వేరే రూట్. ఆ రూట్ నుంచి వచ్చాం కరెక్ట్. ఇటు వచ్చి ఇలా రైట్ తీసుకున్నాం. కాకపోతే ఈ రూట్ 2 way ఇది, అది మటుకు సింగిల్ రూట్. అది ఈ 2 way పోతున్నాయి. ఓన్లీ రిచ్ పీపుల్ పోతారు మా రోడ్ మీదకి వెళ్ళి. అందుకే నేను మొత్తం వరకు ఎక్కం చేయరా. అక్కడ పోయినా కార్ని కొడుతారు ఎట్లా. అదే కదా, వాళ్ళదా వెళ్ళిపోవచ్చు, కానీ మీరేడుకు వస్తారు అని చెప్పి. రిచ్ పీపుల్ ఉండే ఏరియా మీరేడుకు వస్తారు గమ్మున నడురు అంటారు వాళ్ళు. ఇదే మోటివేషన్ ఇచ్చేది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది అన్నమాట. అంటే వేరే వాడు ఎప్పుడు తప్పు చేస్తాడా అని ఎప్పుడు కరెక్ట్ చేద్దామా, ఇదే మైండ్ సెట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి. ఏంటంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తే అరే కంపల్సరీ పట్టుకోవాలండి. మనం లేము అట్లా. మనం అయితే చిల్లు ఉంటామా, అయితే అవుతుంది మిస్టేక్ అయితే. ఒకవేళ తప్పు చేసేటానికి తప్పు చేస్తున్నాం అని చెప్తే కరెక్ట్ చేసుకుంటా అనుకుంటానే. ఎంతసేపు నా కరెక్ట్ గా అనుకుంటే పిచ్చర్ అయితే తీసుకుంటాము అంతే. అట్లీస్ట్ మనం ట్రై అయితే చేయాలి, అట్లీస్ట్ ఆడికి ఇన్ఫార్మ్ అయితే చేయాలి, చెప్పాలి ఆడికి. చెప్పకుండానే నువ్వు చేసేది రాంగ్ రా అంటే యూనో ఫూలిష్నెస్ అవుతుంది అది. ఎనీవే ఫైనల్లీ ఫోన్ చేయ అన్నకి వచ్చేసాం, కాల్ చేస్తాను నేను. చెప్పినాగా ఐజాక్ ఇబ్రాహిం. ఆల్రైట్ గైస్, కన్నది అప్డేట్ మేము లోపల ఇస్తాం. మేము మీకు ఏమైందో చూపిస్తాను, కలిసేటప్పుడు చూపిస్తాను. A few moments later. మనం ఇంకో కాలేజ్ షిఫ్ట్ అయిపోయినాము. ఇంకా ఇంతకు ముందు చెప్పినా కదా అన్న అంటే ఐజాక్ అన్న. హలో ఎవ్రీబడి, సైజ్ తెచ్చుకొని పోతున్నాం. ఈరోజు వెదర్ 3 రోజుల నుంచి ఇట్లుంది కదా, సో సరే ఇట్లుంటుందా అని చెప్పి ఇంకా ఐస్ గడ్డలు తెచ్చుకొని ఐస్ కోల్డ్ ప్లాన్ చేద్దామని డిసైడ్ అయినాము. సో వి గోనా గో గెట్ ఐస్ టుడే. బ్యాక్ టు పూర్వీక్ బ్రూటల్ బ్లాగ్స్. ఎట్లా చూపిస్తా. ఏంటంటే వర్షం పడుతుంది, చల్లగా ఉంది బయట. సో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం అన్నమాట మేము. ఏంటి ఐస్ బా. నాకు అప్పటికల్లా ఉబ్బరిస్తున్నా, నాకు కాని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు వేడి అవుతుంది, మొత్తం వేడి ఎక్కువ పూర్వీక్. వేడి ఎక్కువ ఉంది. ఇప్పుడు చిల్ అవుతాడు ఇప్పుడు ఐస్ బాత్ లో. ఊతేమో మొత్తం ఇక. లెట్స్ గో. ఎట్లా అనిపించింది ముచ్చట్లు మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పురేమో. అలా